మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం. బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే దసరా, దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం, చక్కగా ఈ నెలలోనే 2 పండుగలు ఉండటం, పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా. సో పిల్లలకి సెలవులు, సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం. అయితే 1వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 2వ తారీఖు ఇంకా మనకి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇక 12వ తారీఖు మనకి మహాతల్లి దుర్గామాత, దుర్గాదేవి వారి విజయదశమి. అలాగే 19వ తారీఖున అట్లదద్ద. సో ఇక 13 అందరికీ తెలిసిందే కదా, నరకాసురుని వధ, నరక చతుర్దశి, 31 దీపావళి. మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ 2 పండుగలు కూడా రావటం. సో మేజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మాసంలో 9వ తారీఖు నుంచి కూడా. అలాగే కుజ భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ 21వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, 21 నుంచి కూడా నీచ రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు, కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది. సో అలాగే రవి, బుధ, కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు రవి కన్యలోను, తర్వాత తులారాశి నీచ రాశిలోకి వెళ్తున్నారు. అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు. కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తున్నారు. శుక్రుడు అలాగే ఆయన 16వ తారీఖు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మూల త్రికోణం స్వక్షేత్రం తులారాశిలోనే చక్కగా ఉంటారు. మొదటి 2 వారాలు కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు, శుక్రుడు, రవి, కుజులు మాస గ్రహాలు 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక అలాగే శని మూల త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు. రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఇవైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి మనం కనుక చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శని యోగిస్తున్నారు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో కేతువు, లాభంలో శుక్రుడు. మొత్తం ఈ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా మనకు కనిపిస్తుంది. ధనురాశి వారికి ఎప్పుడైతే 5 గ్రహాలు యోగిస్తున్నాయో తప్పకుండా ఈ మాసంలో మీరు తలపెట్టే పని అది ముందుకు వెళ్ళే ఆస్కారాలే ఉన్నాయి. సో అయితే డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేవి కూడా 1-2 ఉన్నాయి. ఇక్కడ రవి కుజులు ఇద్దరు కూడా నీచులోకి వెళ్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఈ రాశికి అక్టోబర్ 21 నుంచి కూడా కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం, రవి కూడా లాభస్థానంలోకి వెళ్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, లాభస్థానంలోకి వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా గురుడు, కుజుడు ఇద్దరు కూడా ఈ ఇద్దరు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. గురుడేమో అష్టమ స్థానంలో, కుజుడేమో అష్టమ స్థానంలో. సో గురుడు, కుజులు ఈ 2 గ్రహాల వల్ల ఇబ్బంది ఉంది. సో అది ఎప్పుడు ఉంటుంది, ఏంటి, అలా ఉంటుంది అనేది కూడా చెప్పుకుందాం. మేజర్గా రాశ్యాధిపతి అయిన గురుడే మనం చూస్తే కనుక షష్టమంలో ఉన్నారు. ఎప్పుడు లేని లాంగ్ రన్గా ఏంద్రయ్యా ఈ చికాకులు, అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేదు నాకు అన్నట్టు ఉంటుంది పరిస్థితి.
అలా వెళ్తూ ఉంది బండి అయినప్పటికీ. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు లాగిచ్చారు మొత్తానికి. ఉంటాయి పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఎందుకు ఉంటాయి. బట్ ఇది మంచిగా చెడా, మంచి లాంగ్ రన్లో మళ్ళీ మీకు ఇబ్బంది కలగకుండా ఏ విషయాల్లో మీరు ట్రబుల్స్ అనేవి ట్రబుల్ షూటింగ్ చేసుకుంటే ఒక లాంగ్ రన్కి ఇంకా వచ్చే 13 ఏళ్ల వరకు మీకు ఇబ్బంది ఉండదు. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీ ముందుకు రావటం, వాటికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ వాటిని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ అవే ఇప్పుడు మీకు ప్రతి నెల ఏదో అడ్డంకిలాగా ప్రతిదీ రావటం, ఇది చిన్న ఇరిటేషన్ ఉంటుంది. ఇది ఇలా గురుడి వల్ల. అంటే గురుడు ఇక్కడ షష్టమ స్థానంలో కొంచెం మనకేంటంటే రోగకారక స్థానం అనే స్థానంలో కొంచెం వరకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి రుణాలు, లోన్స్ తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం. అలాగే శత్రు వృద్ధి చేసుకోకూడదు, శత్రువులను ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళకూడదు. వీటి విషయంలో జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే చక్కగా బయటపడిపోయినట్టే. అలాగే కుజుడు కూడా అక్టోబర్ 21 నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం కూడా అష్టమంలోకి వెళ్తుందో, సంతానం పట్ల పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం అనుకున్నది ఎలా అయిపోద్ది అని మీరు అనుకోవడానికి లేదు. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది కుజుడి వల్ల. సో ఇక్కడ మిగతా గ్రహాల విషయానికి వస్తే ఇక రవి, బుధ, కేతువుల యొక్క దశమస్థాన సంచారం, మళ్ళీ వాళ్ళిద్దరు లాభస్థానంలోకి రావడం, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి బాగుంది. చక్కగా ఉద్యోగ పరిస్థితుల్లో ఈ సమయంలో చాలా వరకు మీకు మంచి రికగ్నైజేషన్ ఈ మంత్లో కరెక్ట్గా మీరు ఏ పని చేయగలరో ఆ పని మీకు అప్పచెప్పడం, మీరే కరెక్ట్గా అవసరం అవటం, మీరు సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ అవటం, మీ బాస్ సపోర్ట్ మీకు ఉండటం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం, ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి నూతన అవకాశాలు రావటం, ఉద్యోగంలో ఎదుగుదల గురించి చూస్తున్న వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంకా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ బాగున్నాయి. శని కూడా తృతీయంలో ఉన్నాడు. అద్భుతంగా శని తృతీయ స్థానంలో యోగిస్తారు. ఆయన తృతీయంలో ఉన్న శని చక్కగా మీకు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, ఎంత త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ మీరు అంతగా వెల్త్, మీరు మీ సంపాదన, మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే విధంగా ముందుకెళ్తుంటారు. అది మీ యొక్క ధైర్యంతోనే మీరు ముందుకెళ్ళాలి. ఆ ధైర్యంతోనే మీరు ఆర్థికంగా ఎదగాలి. పరిస్థితులు అలా ఉంటాయి. అన్నిటికంటే శుక్రుడి యొక్క సంచారం అద్భుతం. ఇక్కడ పుష్టింకాంతిం తదా కీర్తి ఇష్టకార్యార్థ సాధకం క్షీరాన్న భోజనం కురియా శుక్ర ఏకాదశే ఫలం. ఎప్పుడైతే శుక్రుడు ఏకాదశంలో ఉంటాడో మంచి శారీరక బలాన్ని, మంచి కీర్తిని, యత్నకార్య సిద్ధిని, జయాన్ని, ధనలాభాన్ని, అలాగే మంచి మంచి పదార్థాలు మీకు చక్కగా తినే యోగ్యతని ఇస్తాడు. లాభస్థానంలో శుక్రుడు చక్కగా 16వ తారీఖు దాకా ఉంటాడు. మీకు మొదటి 2 వారాలు శుక్రుడు లాభస్థానంలో ఉండటం చాలా 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 మంచి విషయం. మీ ఫ్రెండ్స్ కానీ, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ, మంచి మంచి వాళ్ళని ఇక్కడ కొత్త కొత్త పరిచయాలు, మంచి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని కొంతమందిని ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కలవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి శుక్రుడి వల్ల. శుక్రుడు చాలా మంచి బెనిఫిట్ ఇస్తున్నాడు. సో కాబట్టి గురుడికి కుజుడికి మాత్రం తప్పకుండా దేవానాచార్య శ్రీనాంచ గురువుకిను ధరణీగర్భ సంపుతం కుజుడికి చేసుకోవడం మంచిది. గురువారం దత్తాత్రేయ స్వామిని, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. సో ఇక్కడ రవి, బుధ, కేతువుల వల్ల ఉద్యోగంలో ఎప్పుడు బాగుంటుంది, లాభస్థానంలో శుక్రుడి వల్ల ఎప్పుడు మనకు లాభం కలుగుతుంది, అలాగే గురు కుజులు బాగుండకపోవటం వల్ల ఎప్పుడు మనకు టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వీక్లీ రాశి ఫలాల్లో ఆ డేట్స్, ఆ ట్రాన్సిట్ వచ్చేప్పుడు మనం చెప్పుకుంటాం. కాబట్టి వీక్లీ ఫాలో అయితే ఫలానా వారం ఏ గ్రహం బాగోదు పర్టికులర్గా దానికి ఏం చేస్తే బాగుంటుంది, అప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది మనకి ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో కూడా ఇక్కడ కుజుడి యొక్క అనుకూలత సరిగ్గా లేకపోవడం, గురుబలంగా కూడా లేకపోవడం వల్ల వ్యాపారం, మ్యారిటల్ మ్యాచెస్, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా వెళ్ళడం అనేది మాత్రం అవసరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.